వరంగల్ నగరంలోని కాశీబుగ్గ పరిధిలో గత 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఒక వివాదాస్పద భూమి వ్యవహారంలో కీలక వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. తమకు చెందిన చట్టబద్దమైన రిజిస్టర్డ్ పట్టా భూమిని కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ భూమిగా సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రతినిధుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రాచర్ల శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1970 నాటి ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ దగ్గర నుండి దేవాదాయ శాఖ, రెవెన్యూ, సర్వే శాఖల నివేదికలు మరియు సివిల్ కోర్టు డిగ్రీలను మీడియా ముందుంచి తాము నిర్దోషులమని స్పష్టం చేశారు. రాచర్ల శ్రీనివాస్ తండ్రి దివంగత రాచర్ల విశ్వనాథం 1970 డిసెంబర్ 21న వద్దిరాజు కుటుంబం నుండి డాక్యుమెంట్ నెంబర్ 4015 ద్వారా ఈ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. చట్టబద్ధమైన అన్ని ఆధారాలు తమ వద్దే ఉన్నప్పటికీ కొందరు స్వార్థపరులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ కేసులు వేయడం వల్ల గత 20 సంవత్సరాలుగా మానసికంగా, ఆర్థికంగా మీ కుటుంబ సభ్యులు పడ్డ కష్టాన్ని బాధితులు ఈ సందర్భంగా వివరించారు. 2010లో స్వయంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు మరియు తహసీల్దార్ సమర్పించిన నివేదికల్లో సర్వే నెంబర్ 212లోని 2867 చదరపు గజాల భూమి రాచర్ల కుటుంబానికి చెందిన పట్టా భూమేనని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా వరంగల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఓఎస్ నెంబర్ 410/2022లో కూడా రాజ్య నిబంధనల మేరకు డిగ్రీ జారీ అయింది. దేవాలయానికి చెందిన ఒక్క గజం భూమిపై కూడా తమకు హక్కు లేదని, కేవలం తమ స్వంత పట్టా భూమిపైనే హక్కులు వినియోగించుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేసే వారి వద్ద నిజమైన పత్రాలుంటే ప్రజల ముందుకు తేవాలని సవాల్ విసిరారు. శివ నా పేరు సాయి కృష్ణ. ఈ జాగా వచ్చేసి మా తాతగారిది, రాచర్ల విశ్వనాథం గారిది. 1970లో అన్నీ కరెక్ట్గానే రిజిస్ట్రేషన్ ప్రకారమే తీసుకున్నారు. 2010లో కూడా ఎంఆర్ఓ గారు మాకు ఈ జాగా మాదే అని చెప్పేసి మా మామగారి పేరు అయిన రాచర్ల శ్రీనివాస్ పేరు మీద ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఏం చేశారంటే ఇది దేవుని భూమి, ఎండోమెంట్కి సంబంధించిందని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని కొంచెం ఈ వాళ్లకు మాకు ఎటువంటి అంటే భూమికున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మా తాతగారు, మా మామయ్య గారి పేరు మీదనే ఉంది. దీని గురించి కొంచెం అందరికి సిఐ దగ్గరికి అందరి దగ్గరికి పోయి కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మీరు కొంచెం అందరి దృష్టిలోకి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇది ఎంఆర్ఓ గారికి 2010లో ఇచ్చిన పేపరు. సంపాదించిన ఆస్తి ఇది. అందరికి సంబంధించింది. మా కుటుంబానికి ఎవరైనా మా గుడి జాగాని అంటున్నారు కానీ కాదు. ఇది మా సంబంధించింది, మా పట్టా భూమి. మాకు ఇది ఇట్లా మా తండ్రి గారిని రిజిస్టర్ చేసిండు 1971 చేసిండు. అది మా పట్టా భూమి. నా పేరు భారతి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు? మా ఇబ్బంది పెట్టి వంగరాజు, రవి, సాంబార్. నా పేరు రాచర్ల శ్రీనివాస్. మా నాన్నగారు ఈ భూమిని 1970లో కొన్నారు. దీని భూమి మీద మాకు హక్కు ఉన్నది. పట్టదారుల దగ్గర నుంచే ఖరీదు చేసినాం. ఇది పట్టా భూమి, ఎండోమెంట్కు సంబంధం లేదు. ఎండోమెంట్ వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు మాకు, ఎండోమెంట్లో లేదని. గుడి బాపతి ఆ జాగా, ఈ జాగా పట్టా భూమి.
మాది ఇది. మా బాబాయ్ భూమి మీదకి ప్రభాకరు, సాంబారి ప్రభాకరు, వంగర్ రవి, రాజు వీళ్ళు వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు. ఏమన్నా మాకేమన్నా ఆరోగ్యం, నా ఆరోగ్యం మంచిగా లేదు, నాకేమన్నా అయితే మాత్రం వీళ్ళే పూర్తి బాధ్యత ముగ్గురు మీదనే ఆధారపడి ఉంది. ముగ్గురు మీద కేసు పెడతాను నేను. నాకు ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు వీళ్ళు చేసే హరాస్మెంట్లకు. ఎన్ని గుంటల భూమి ఉన్నది? నాది 24 గుంటల భూమి. 1970లో రిజిస్ట్రేషన్ అయ్యింది. మా తండ్రి గారు కొన్నారు. అప్పటి నుంచి వెళ్ళి 10లో మా ఎంఆర్ఓ గారు ఎండోమెంట్లో లేదు, ప్రైవేట్ పట్టాని కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లు కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఎండోమెంట్ అని ఎందుకు అంటున్నారు? ఎండోమెంట్కు సంబంధం లేదు. 212 సర్వే నెంబర్లో ఎండోమెంటే లేదని ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్ కూడా ఉన్నది, భూమి లేదని. వాళ్ళు ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నారు? వాళ్ళు ఎండోమెంట్ భూమి మాకు వదిలిపెట్టాలి, మీరు రావద్దు అని చెప్పి పోలీసులతోనే హరాస్మెంట్ చేపిస్తున్నారు.